ఖతర్నాక్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ వండర్ఫుల్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎక్స్ట్రా గార్జియస్ రోజా గారు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. Now it's time to welcome our extra loving star నాగబాబు గారు. ముగ్గు దగ్గరైనా మంచినీళ్ళ దగ్గరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, గొడుగులు రిపీట్ అంటూ మాస్ లేడీ క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్. అరే 2 కలర్స్ ఏవో తక్కువైనట్టున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయా, చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయా. అదేంటి నా ముగ్గు ఇక్కడ వేసాను కదా, ముగ్గు కనిపించట్లేదేంటి? ఏం ఎత్తుతున్నావు కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేళ్ళాను కనిపించట్లేదేంటి? నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసి వెళ్ళాను. 2 కలర్లు తక్కువైతే దేవుడికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కల వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టని దాన్ని తిడుతున్నా. నేను చెడగొట్టావు నా ముగ్గు? నేను చెడగొడతాను ముగ్గునే. మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుస్తు ఎదురాను, నన్ను తిట్టిన వాళ్ళ నోట్లో పురుగులు పడను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వెవరు తిడుతున్నావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు వాళ్ళు నేను తిడుతున్నా. నీ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే పెద్ద డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ అంటది. ఎలకమ్మకుంది ఓ లోడ లోడ వేసుకొని వస్తుంది, నా మీద ఎగురుతుంది పొద్దున. శాంతి ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి కానీ కయ్యాన్ని కాలు దూతావేంటే? నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను, పొరుగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను? ఇంకా దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే. చెప్పు మరి పదానికి. నేనే చెప్పాను, చెప్పు చెప్పు. చెప్తేమో తెలుసుగా, పో లోపలికి. అమ్మా అమ్మా, ఎవరా నీకమ్మా? ముష్నా కొడుక, నాకు పుట్టావరా నువ్వు? నాకు పుట్టావరా? అమ్మా అను. అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మ అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసారి ఇది గోడ మీద చీరారేసింది, చెప్తా. ఈ చీర తీసుకుని వెళ్ళిపోరప్ప. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు నువ్వు నాత్రి తీసుకెళ్తున్నావు? అమ్మా తల్లి చింతలే. ఒసే శాంతబాయ్, నాచిన ముష్టోడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఒసే ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదాని హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. హక్కులంటే హక్కులు తొక్కలేం కాదు. ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు? చీర గోడ మీద ఆరేస్తే ముష్టోడికి ఇచ్చి పంపిస్తుంది చీర. ఏందే శాంతబాయ్, ఇద్దరు నడుమ గోడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీకెంత హక్కుందో దానికి అంతనే హక్కుంది. ఏదో నీకు ఒకదానికి హక్కున్నట్టు చేస్తావు. అబ్బా ఇంకా బర్రె ముఖం ఉంది రాలేదేంటా అనుకున్నా. ముందు పక్క నడుపుతున్నా నీ మొగుడు చూసుకో, తర్వాత వెళ్ళి పెడుతూ కాదు.
కంత్రి మొక్కం దానా గెలవలేనప్పుడు గెలుకోవడం ఎందుకే? గెలుకోవడం ఎందుకు? తీటనా శాట మఖం దాలారా. పొద్దున రెండు తగులుకున్నారు ఇల్లు శాట మఖం లారా. చెత్త ఒక్కొక్కరి fungi పగల కొడతా ఏమనుకుంటున్నారు? రాక్షసి. ఏమండి నేను స్నానం చేసి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి 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 ఎవరే వీటిలో పనిపోయా? ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగబెట్టి గుద్దిపోయారండి. అమ్మా అవునా? గుద్దారని డౌట్. ఇంకెవరండి? ఆ కంత్రి ముఖం గుర్తుంటుంది. అర్థమైంది కదా? నోరు మూసుకొని లోపలికి పద. తన నోట్ల మనవయ్య. గాడిది వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము రెండు సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది? నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పదా. నలుగొట్టాల చేతులు ఇరిగిపోను. ఎవరు తిడుతున్నాడు నువ్వు? నిన్నే. నువ్వే కాదు ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలా, కొట్టకుండానే నా గోబెట్టి కొట్టాను. నిద్రేస్తున్నావు కదా, అప్పుడు కాదే ఇప్పుడు కొడతా. వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని బయట నీళ్ళారిపోను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టి ముఖంతో వచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టుకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈ రోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది నా మొగ్గులాగా, ఇది కూడా బాగా పడుతుందిలే. అటాక్ శాంతబాయ్. కొట్టే దొంగ దొంగ దొంగ. ఏమండి? ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్ల చివరైతే అయిపోయిందేమోలే. మీ పిచ్చి కాకపోతే పిల్ల ఏమైనా అని ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతుందా? పిల్లంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమోనని. దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకో లోపలికి పద. అలా భయపెట్టుకుంది. పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చాము. అందరు సైడ్ అయిపోయారు. బాగా భయపెట్టుకున్నావు. నేను బాగా గ్రిప్ లో పెట్టుకున్నావు. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటా దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే. శాంతాబాయ్ 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 శాంతాబాయ్.
ఆగండ్రా. ఏ కంపెనీ రా మీది? ఏ కమిటీ మీది? ఉత్తమ నారికం. అది నారారా? పెద్ద బోరి రాది. అది నారేంటి? దాని నోట్లో ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నార్య దాని మొహానికి? ఆడేది కదరా పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడు నువ్వు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లే వాడే తీసుకున్నా, రేపో మాపు రోజా గారి చేతుల మీద ఢిల్లీ వాడు తీసుకుంటా. శాంతాబాయి 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 శాంతాబాయి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇది ప్రతి వీధిలోను ప్రతి ఏరియాలోనూ ఇలాంటి గయ్యాళి రాక్షసులు ఉంటారు. అవి బాగా చూపించవు చంద్ర. గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్. రోజా గారు ఢిల్లీ అవార్డ్ అంట. ఇస్తా వాళ్ళు నేర్పించినట్టు కాదు, నాతో పెట్టుకున్నావు అనుకో ఇత్తడైపోద్ది నీకు. కానీ ఆ ఫేస్ లో ఎంత రాక్షసత్వమో కదా. వచ్చి ముగ్గు తోసేసే దగ్గర నుంచి, ఆ పాల ప్యాకెట్ ఎత్తుకుపోయే దగ్గర నుంచి, నీళ్లు పట్టేదో ఫుల్ ఎక్స్ప్రెషన్ సూపర్. చంద్ర భలే చేసావు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సిస్టర్స్ ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు, కానీ పిఠాపురం సిస్టర్స్ ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with Steve. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. ఏంట్రా నీకు కూడా వేసేసారా? సరే ఏంటే మంచి గ్లామర్ పెంచినట్టున్నా? నా బాబు గారు గడ్డం పెంచాడు. ఆయన గడ్డం పెంచాడని చెప్పేసి నువ్వు గ్లామర్ పెంచావా? ఏంటి ఇదంతా సిగ్గే? బాబు బాగున్నావురా గుండ్లాగా. ఏంటి నాగబాబు గారు నిన్ను చూస్తున్నారా? కావాలంటే చూడు, నన్నే చూస్తున్నారు. లేదు నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు అంటే నేను ఆయన పడేయాలని మొన్న ఆయన ఇంటికి వెళ్ళా, కానీ ఇంట్లో లేడే. ఇంట్లో ఉండరు. మరి ఎక్కడ ఉంటాడు? నా మనసులో ఉంటారు. నువ్వే చెప్పబోతున్నా. ఆమె నీకు వదిలవుతుందా? అవును వదినే. వదినా చెప్పు వదినా. ఆయనకి వదినయ్యి నీకు వదినయ్యి ఎంతమందికి వదినవుతుంది? అందరికి వదినే. బాగా మారిపోయావు తెలుసా? మారావు. బాబు గారు అనిపించేది. మరి ఇప్పుడు బాబు గారు అనిపిస్తుంది. తప్పు. అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పారు. అలాంటి మాట్లాడితే చిరాగ్గా ఉంటది. నేనేమో హనీమూన్ అరకు వెళ్దామంట, నువ్వు ఊటీకి వెళ్ళిపోతామంట. ఊటీకి వెళ్ళడానికి వీల్లేదు. అరకే వెళ్తున్నావు. ఆపండి అనడానికి మీరెవరు? నా పేరు డయాలసిస్. నా పేరు పెరాలసిస్. ఇద్దరం కలిసామంటే అందరికి మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? పిఠాపురం సిస్టర్స్. ఊటీ వెళ్దాం. అరకే వెళ్తున్నావు. ఎందుకు ఆ పిల్లని అట్ట ఇబ్బంది పెడుతున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను. హనీమూన్ కి ఆయనేమో అరకు వెళ్దాం అంటున్నారు, నేనేమో ఊటీ వెళ్దాం అంటున్నా. నేను పెళ్లికి ముందు అరకు ఇన్నిసార్లు వెళ్ళా, అక్కడ ఏమి లేదు. ఎప్పుడు వెళ్ళినా డిసప్పాయింట్మెంట్.
నేను కూడా ఊటీ ఇన్నిసార్లు వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ డిసప్పాయింట్మెంట్. అందుకని ఆరుకి వెళ్దాం అంటున్నాను. ఊటీయే వెళ్దాం. ఆరుకే ఎవరి కాళ్ళు ఆల్రెడీ ఊటీకి హనీమూన్ వెళ్ళొచ్చారనమాట. ఏంటి మనం కూడా హనీమూన్ అంటాం అక్క. దుంపదేగా మన ఇద్దరం వెళ్ళటానికి అదేమన్నా ఎగ్జిబిషన్ అనుకుంటావా? హనీమూను నాకు చెప్పడం శాత కాదు. నీ చెప్పిన అర్థం చేసుకునే వయసు నీకు లేదు. నువ్వు మాట్లాడకరా. నేను చెప్పింది పిల్లల దగ్గర లచ్చల లచ్చల కట్టం తీసుకోవచ్చు కానీ మీరు విన్నారు కానీ లచ్చల లచ్చల కట్నమే ఇచ్చేలేదు అలయ్యా. ఇదిగో ఈ చిల్లర ఎడం చేతిలో ఎట్టి కూతుర్ని కుడి చేతిలో ఎట్టాడు. ఇది ఇచ్చిన కట్నం లెక్కెట్టుకో తెలుస్తుంది. డబ్బులే నాకు లెక్క పెట్టడం శాత కాదు. సెల్లం అయితే బాగా లెక్క పెట్టు. లెక్క పెట్టమా? ఇదిగో ఈ లెక్క పెట్టమ్మా ఎంత ఉన్నాయో. ఇదిగో నాకు తెలియక అడుగుతాను. పెళ్లి కొడుకు పెట్టారు, మరి పెళ్లి కూతురు ఏం పెట్టలేదా? ఎందుకు పెట్టలేదా? ఏం పెట్టారు 7 వారాలు నగలు పెడతారని. ఇగో చూడక్కయ్య, ఇది 7 తులాలు కూడా ఉండదు. ఈ ఏదో నెక్లెస్ పెట్టారక్కయ్య. అవునా? అబ్బా అమ్మ ఏంటి బంగారమే? ఈ బంగారాన్ని నేను తూకలేనమ్మా. నా సెల్లం అయితే బాగా తూకుద్ది. సెల్లమ్మా దీన్ని బాగా తూకమ్మా. తూకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కార్లో తిరగొచ్చుగా. పెట్టామక్కయ్యా. పెట్టారక్కయ్య. కారు డొక్కు కారు ఒకటి పెట్టారు. ఆ కలర్ చూస్తే పక్కకి వెళ్ళగానే వామిటింగ్ అయిపోతుంది. కావాలంటే కారు తాళాలు అక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకుని కలర్ లేని నేను ఏ కలర్ చూడమ్మా. ఇదిగో మా సెల్లమ్మ అయితే మంచి రంగు తెలిన కలరు. సెల్లమ్మా వెళ్ళి ఆ కారు రంగు ఏంటో చూసిరా పో. చూస్తా నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్ళిపోతాను? న్యాయం చెప్పకుండా. ఏంటి నేను న్యాయం చెప్పాలా? న్యాయం చెప్పడానికి నేను ఏమైనా స్టేజ్ ముందు కూర్చున్నానా? ఏదేమైనా సరే నువ్వు న్యాయం చెప్పాల్సింది. మొత్తం అన్ని ఇప్పుడు తీసుకున్నావు కదా, న్యాయం చెప్పేసి వెళ్ళాలా? ఇది బాబు నా చెల్లెలు బయటికి వెళ్ళిపోయి రంగు చూసి వస్తానని వెళ్ళింది. అది మంచి రంగులో ఉంటది, గుమ్మడికాయ కలర్ లో. ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే నా చెల్లె పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నాను, మనం అరుకే వెళ్తున్నాము. ఊటీయే వెళ్తున్నావు. మాటలో పెట్టి మాయ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇంకా సిస్టర్ చెవులా చెప్పారు కదండి. మూసుకొని ఇంటికి వెళ్ళాని ముందు తెచ్చుకున్నా. వెళ్ళిపోయారంటావా? నువ్వురా. ఇగో బిస్కెట్లు తిందామా? బిస్కెట్లు తినకూడదు, వెయ్యాలి. బాబోయ్. ఏ బాబు ఒక మంచి సోడా కొట్టమ్మా. ఏంటి నీ కళ్ళు కనపట్టలేదా? కనపడుతున్నాయి కాబట్టి గుద్దాను. మా అక్క జోలు కొట్టా వచ్చావు, నా జోలికి రావద్దు. దుంపతేగా నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నావు, లేకపోతే నా జోలికి రాని ఇండికేషన్ ఇస్తున్నావా? ఊరుకో, మాట్లాడకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చిన్న పిల్ల ఏం మాట్లాడి కాబట్టుకుంటు. దీన్నైతే వదిలేదు. వస్తే పొట్టిదానా నాకే వార్నింగ్ ఇస్తావా నువ్వు? పొట్టిదానా అన్నావంటే నిన్ను కొట్టాలి ముందు. వాడు ఒక్కసారి పొట్టిదానా అన్నాడు, నువ్వే పొట్టిదానా అని 3 సార్లు అన్నావు. మీకు దండం పెడతాం బాబు, వదిలేయండి బాబు. ఎన్నిసార్లు దండం పెడతావే? దాని ఏజ్ కి దాని మాటలకు సంబంధం ఏమైనా ఉందా? నువ్వు బాబు నీకు దండం పెడతాను. వస్తే పొట్టిదానా నా మీద చెయ్యేస్తావుడా? ఏ మార్కెట్ లో నా మీద చెయ్యేసావు? అదే మార్కెట్ లో కొట్టియకపోతే సిస్టర్సే కాదు, చిత్తర్సే కాదు. ఈ మార్కెట్ లో నన్ను కొట్టే మగాడు మనగాడు ఇంకా పొట్టలేదే. పొట్టిదానా కొట్టిస్తా. మీకే నాలాంటి చెల్లులుంటే ఇలాంటి అన్యాయం తెలుతూ ఉంటే చూసి ఊరుకుంటారా? చెప్పండి. మీకే నాలాంటి లౌడుంటే ఇలాంటి అన్యాయం తెలుతూ ఉంటే చూసి ఊరుకుంటారా? చెప్పండి. మీకే కానీ నాలాంటి మనుషులుంటే ఎవరో వచ్చి గోతుంటే చూసి ఊరుకుంటారా? చెప్పండి. చెప్పండి వాళ్ళేం చెప్తారే? నేను చెప్తానే పొట్టిదానా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం
వీళ్ళు నన్ను కొడతారంటే మనతో పెట్టుకున్నాడు బతికి బట్ట కట్టినట్టు ఏది లేదమ్మా. భలే ప్లాన్ లేసావు. ఇగో ఇంకొకసారి చెప్దాం. నా పేరు డయాలసిస్. నా పేరు పెరాలసిస్. మేము ఇద్దరం కలిసామంటే జనాలకి సుసే సుసు. ఎంతకు మేము ఎక్కడి నుంచి వచ్చాము అడగలేదే. పిఠాపురం సిస్టర్ కమింగ్ సూన్ పార్ట్ 2. సెలమ్మా పద సెలమ్మా. పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రోజు. అరే నీ అంత గుమ్మడికాయలా బాగున్నారు నువ్వు. నీ గెటప్ కి నవ్వు వచ్చేసింది నాకు సగం. ఇద్దరు కిలాడి సిస్టర్స్ లా చేశారు, చాలా బాగుంది. నైస్. రోజా గారు, నాలాంటి కూతురే మీకుంటే, నాలాంటి మరదలే మీకుంటే, నాలాంటి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అందరిని బడేసి కొట్టించావుగా. అదే నా పని. అదే నీ పనా? సూపర్ సిస్టర్స్, పిఠాపురం సిస్టర్స్ బాగుందండి. శృంగార వీర సుధీర రసికపట్నం శృంగారపురం. ఇంకేముంది అర్థమైందిగా. లెట్స్ వెల్కమ్ శ్రీగాలి సుధీర లాంగ్ విత్ ది స్ట్రీమ్. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం ప్రాణమే నువ్వంటే. మామూలు ప్రాణం కదా నువ్వంటే. మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలో నీ 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి, మీరు ఈ జన్మలే కాదు 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. 10 జన్మలంటే జన్మ జన్మలకి మనమే ఉండాలి. నెక్స్ట్ 10 జన్మల దాకా. అవునా? సరే, ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికే? గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకుని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఇంట్లో ఎక్కడ దేవుడు ఉన్నాడు? మామయ్య గారే. మా నాన్న? నీ నాన్న నాకు దేవుడే. మామూలు బిస్కెట్ కాదు. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకి సేవ్ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తా. దేవుడే మామయ్య గారు. మామయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. టీ దగ్గర లేదు. దాకా మామయ్య గారు టీ టిఫిన్ ఇవ్వకూడదు అంటే నేను చూసుకోలేదండి. మామయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేసి. చెవులో పువ్వేంటి? కనపడతారా? కొత్తగా జాయిన్ అయిన పనిలోకి లోపలికి టిఫిన్ తీసుకోండి. నేను గుడికి వెళ్ళి. మామయ్య గారు నీళ్ళు పట్టుకొస్తానండి. తీసుకురా, నీళ్ళు కూడా తీసుకురా. తినండి, బాగుండాలండి. మీరు బాగుంటే మీ ఆస్తి నాకు వస్తుంది. అదే మామయ్య గారు తినండి. మామయ్య గారు తినండి. వాటర్ వాటర్ తాగుతారా? చెప్తానాయాలా అయ్యగారు? నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇది ఏంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది, వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు, నా కాలు ఒక్కండి, అల్లుడు గారు నా చేతుల్లో ఒక్కండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పుడు భయపడతాడ్రా? ఎప్పుడు భయపడతాడ్రా నీకోసం? ఎలాగైపోయారు మరి? ఏముంది, ఒకసారి ఫుల్ తాగొచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు, రాడ్ పట్టుకుని ఒక్కడిచ్చింది మొత్తం. అత్తగారు చేయబట్టుకుని రాడు ఎందుకు కొట్టింది? మా అత్తగారితో పట్టుకుంటే పర్లా, పక్కన వాళ్ళ అత్తగారితో పట్టుకున్నాడు. మరి ఆవిడ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆవిడ కూడా అంతే, ఎవడో ఒకటి తాగొచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు. ఆవిడ రాడుతో కొట్టిందా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది ఆడితో. కనీసం నువ్వు మగోడివే కదరా, నా ఏజ్ దాటొచ్చావు కదరా, నా ఏజ్ ఎలా ఉంటుందిరా ఈ టైంలోని? అయ్యారు, మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. ఊరుకోండి మీరు వెళ్ళండి లోపలికి.
ఎరా నీకు ఏం పని చేయవా? నాకు తెలియదే, ఎన్ని రోజులు నీకు సేవ చేసా. ఒక షాక్ కాదు, ఆ డబ్బులు ఏవి ఇక్కడ ఉంటాయి? అబ్బో అయ్యగారు, ఏంటి గోల? ఏంటంట? మీరు లేని టైం చూసి అతను నాకు లైన్ వేస్తున్నారండి. ఈ వయసులో నీకెందురా? ఎవరో నేనే దాన్ని నేను చూడట్లేదు. నువ్వు అమ్మాయికి లేండి అంటే ఆవిడ భయపడిపోతాను ఏంట్రా? కాళ్ళు చేతులు ఏం లేవు నీకు, ఏం పీకుతావు? పేరేంటి? నా పేరు మల్లేశ్వరి అండి. ముందు ఎక్కడ పని చేసావు? ఎంతమంది? ఏంట్రా అంటే ఏంటి? తప్పురా, ఈ అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏంటి మ్యాటర్? ఇంతకుముందు ఎక్కడ చేసావు? ఇంతకుముందు పక్క వీధిలో పని చేశానండి. ఆ ఇంట్లో పెద్ద పని లేదని మానేశానండి. పని లేదని మానేసావా? ఇక్కడంతా అదే పని ఉంటది, ఇక్కడంతా అదే పని ఉంటది. రే వెనక్రా. అయ్యగారు, మేము అయ్యగారు నా వైపు చూస్తున్నారు. సిగ్గు లేదారా పని మనిషిని చూడడానికి? ఏంట మంచి ఏజ్ లో ఉన్నా, ఏం చేస్తా నువ్వు చూడండి. ఇప్పుడే ఇప్పుడు డాన్స్ చేస్తారు నీ ముందు, చూడు. పౌరుషం పైన కలిసే తొందర. లేరా ఎప్పుడో వాలీబాల్ రే పడిపోతాంటారు. నువ్వు ఎప్పుడో వాలీబాల్ ఆడావా? ఇగో బ్రేడ్ దాడదాం. ఏమండి మాయగారు? అమ్మో, కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు అంటే కాళ్ళు వస్తాయంట. అవునా? మోయగారు చేయించుకోనా? ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టాను, దాన్ని డాన్స్ చేయమంటే వేయలేకపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టి ఇలా పట్టుకున్నాను, ఇలా ముద్దు పెట్టుకుని చెప్తావా? చెప్పరా, ఇది కూడా చెప్తా. రెండు చేతులు వచ్చినాయి ఇప్పుడు. ఏంద్రా రాకూడదురా, నీకు సిగ్గు లేదు. అది నీ చేతులు లోపలికి రావే. ఏంట్రా ఏంటి బాధ ఏంటి? అరే రా లేవు కదరా. ఇలా కాదురా, ఒక్కడేసేస్తే అప్పుడు దెబ్బకి సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ముసలి లేగట్లేదండి. అసలు లోపల మా ఆవిడ ఉంది, మేనేజ్ చేయాలి. ఒక్క రోజు వస్తున్నా. అప్పుడెప్పుడో కొట్టారు దెబ్బ. ఇక్కడ చేతులు కాళ్ళు వచ్చేసి. లేదు నువ్వు బయటికి వెళ్ళు, మాడతాను సరేనా? ఈ నా కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికున్నారా? ముసలి పోయామనుకున్నారా? అనుకోపోతే ఏమంటారా? అమ్మాయిని చూడడం, పది మనిషిని అడుగు చూడడం అంటే మీ బాబు వస్తాడు ఏంటి? అరుస్తున్నాడు నువ్వు
ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాయుడు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు. మళ్ళీ మళ్ళీ అంటే ఉంటారా? మళ్ళీ తెలుసా రింగులు దుప్పేసిందిరా. అయ్యగారు అయ్యగారు యాక్టింగ్ ముసడు పిచ్చుకోకుండా కొట్టాడు కొట్టాడు. ఊరుకోండి, అతను కాల్ చేయబడి అతను కొడతాం మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి, అతను కూర్చొని అవని తెలియదు మనకి. నన్ను ఇప్పుడే సావ బాధ ఏమండి ఏమండి నేను ఆశతకు బాధపడతాడు తల్లి. నిజంగా కొడుతున్నాడే. పొద్దున మందాగేంటి? నిజమేనండి, నన్ను కొట్టిరండి లేచి. మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు వేడి వేడి పాలు. వేడి వేడి పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు నేను పని మానేస్తారు. వేడి వేడి అప్పు నోరు కలిపోతుంది. ఇది తాగరండి. నేను తాగరా మా కూతురు వస్తుంది, నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే నాకు సేవలు చేసుకుని బతికే. అలాగే అలాగే అలాగే. ఏమండి మావయ్య గారు మీరు ఎంత మంచోళ్ళండి. అవును, మీ నాన్న నిజంగా మంచోడు. లేపి వీల్ చైర్లో తీసుకోబెట్టు. మావయ్య గారిని హాస్పిటల్ చెకప్ తీసుకెళ్దాం. నేనే లేపాలి. ఆవిడ హెల్ప్. అవును లేపండి. బ్రహ్మ మావయ్య గారు నడిచినట్టు ఉంది కదా. జింగిడి 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 జింగిడి. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. సీను డైలాగ్ లేకపోయినా కంటెంట్ అర్థం ఎలా చేశాడు. ఎవరు చూడరు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన బిహేవ్ చేయటం. స్కిట్ లో మ్యాటర్ ఉంది, సరదాగా ఉంది. గుడ్. రోజా గారు కొట్టడం మళ్ళీ సైలెంట్ కూర్చోటం, మళ్ళీ పని వచ్చాక మళ్ళీ కొట్టడం, మళ్ళీ సైలెంట్ గా. నీ కూతురు ఎంత తెంగిరిదంటే నువ్వు నడుస్తుంటే కూడా భ్రమ అంట. బాగుంది సుధీర్, సూపర్. హీరోకి బల్బ్ ఉంటే షూటింగ్ లో అందరినీ టార్చర్ చేస్తాడు. అలాంటి బల్బ్ ఉన్న హీరోకి టార్చర్ పెట్టడానికి వచ్చేస్తున్నాడు మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. Let's welcome them. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా. ఎవరికైనా తల పండితే డైరెక్టర్ అవుతారు, కానీ నాకు కథ పండింది డైరెక్టర్ అయ్యాను. నా కథ ద్వారా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేశాను. చాలా పెద్ద హీరో అండి, ప్రపంచం అంతా ఆయన కోసం వెయిటింగ్ చేస్తుంటది. ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన మలేషియా ఫ్లైట్ ఆచూకన దొరుకుద్దేమో గానీ ఆయన కాల్ షీట్ లో డేట్లు మాత్రం దొరకవు, కానీ నాకు దొరికాయి. అందుకే సినిమా ప్లాన్ చేశాను. హీరో వచ్చాడా? వస్తున్నాడు సార్. వస్తున్నాడా? తెలీదా నీకు? ఎంతసేపు నిలబడితే కాళ్ళు నొప్పి పెడతాను, తెలీదా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? ఎంతసేపు నిలబడితే నా కాళ్ళు నొప్పి పెడతాను, తెలీదా నీకు? కూర్చోని తెలీదా? నమస్కారం సార్. ఓకే, మా ఫోటో దిగుతావా సార్? నేను డైరెక్టర్ సార్. డైరెక్టర్ తో ఫోటో తెప్పకూడదా? డైరెక్టర్ తో ఫోటో తెప్పకూడదా? అంత బలిసిందా నీకు? సార్ తెచ్చుకో, ఫోటో దిగో. ఏ సినిమా డైరెక్షన్ చేస్తున్నావు? మన సినిమా సార్. మీ సినిమా? మన సినిమా. నిన్న కథ చెప్పాను. నిన్న చెప్పావా? సారీ అమ్మా, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా చాలా డేట్లు బిజీగా ఉంటాయి కదా, అందువల్ల గుర్తులేదు సార్. ఇంతకీ బాబు ఫ్యూచర్ బల్బ్ స్టార్, ఇప్పుడు బల్బ్ స్టార్ నేను. ముందు తీసుకోవాలిగా. ఏంటి సార్? ఆశీర్వాదం. పైకి వస్తాం. స్టోరీ ఐడియా ఉంది కదా సార్ మీకు? స్టోరీయా? సినిమా పేరు ఏంటి అసలు? సినిమా పేరు కూడా మర్చిపోయారా సార్? ఏంటి? అబ్బా పడిపోయింది. అబ్బా పడిపోయిందా? పడిపోయిందా? అవును సార్. అంటే లేదు సార్, ఈ సినిమాలో మీరు హీరోయిన్ ట్రై చేస్తుంటారు సార్, హీరోయిన్ పడదు. హీరోయిన్ మళ్ళీ ట్రై చేస్తుంటారు, పడదు. లాస్ట్ కి మీరు ట్రై చేయరు, పడిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది మీకు అబ్బా పడిపోయిందే. ఇది సార్. వీడికి డేట్లు ఎవరు ఇచ్చాడు సార్? ఖాళీగా నేనే ఇచ్చాను సార్. ఇంటికి చెప్పకూడదా ముక్క?
ఫస్ట్ సీన్ ఏంటంటే ఊర్లో మీ అమ్మ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు. అప్పుడు మీ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అమ్మ చావు బతుకుల మధ్య ఉంది 10 లక్షలు ఇవ్వు అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడాలి. రిక్వెస్ట్ చేయడం 10 లక్షలు పడేద్దాం. చెక్కు సార్ సినిమాలో మీరు పేద సార్, పేద. సరే అయితే చిన్న మనిషి వచ్చాడా? చిన్న మనిషి సార్, పెద్ద మనిషి. ఆడు పెద్ద మనిషి మీకయ్యా, ఎవడైనా నా ముందు చిన్నోడే. యాక్షన్. అమ్మగొంట్లో వాళ్ళు 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా. 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా. ఏ కాళ్ళు పట్టుకొని అడగాలి. కాలు పట్టుకోవడం బల్బ్ స్టార్ బాబ్జీ కాలు పట్టుకోవడం ఎక్కడ ఉండదు అలాగా. సీన్ సార్ పట్టుకొని ఏమా కాలు పట్టుకోమని చెప్తున్నాడు. తెలీదా నీకు? కాలు పట్టుకోవాలి నేను పట్టుకోవాలా? అమ్మగొంట్లో బాగోలేదా 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను. చాలు ఇంక చాలు. ఓకే సార్, ఓకే సార్. మీది 1 సెకండ్ వేస్ట్ అయినా నాకు భయం వేస్తుంది సార్. నాకు ఎందుకంటే మరి డేట్లు ఖాళీ ఉండవు, సెకండ్లు కోట్లతో సమానం నాకు. ఓకే సార్. సార్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే బ్రేక్ సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, ఫస్ట్ మూవీ సార్. చంపేస్తున్నావయ్యా. నెక్స్ట్ సీన్ ఏంటి? మీరు ఒక కట్టిక పేద పిల్లని పెళ్లి చేసుకుంటారు సార్. ఇది అమ్మాయి తీసుకొచ్చారా? అమ్మాయి రెడీ సార్, వచ్చేసి. ఇదిగో 1 సెకండ్ అయినా సరే నేను ఎక్కువ ఇది చేయను. నేను మేకప్ టచ్అప్ చేసుకుంటాను. అవును, ఈ లోపు వాళ్ళని రెడీ చేసి. ఓకేనా? అంటే బండి తీయండి. ఓకే సార్. కెమెరామెన్ అమ్మాయి వచ్చిందా? రాలేదు సార్. అమ్మాయి రాలేదా? ఇప్పుడు ఆయనకి ఈ విషయం తెలిస్తే నన్ను వేయించుకు తింటాడు. ఏం చేద్దాం? సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా షూటింగ్. హీరో అతనే ఉంటావా? పొట్టి అతనే హీరో. ఏమైంది సార్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే మనకు కావాల్సింది అందమైన అమ్మాయి కాదురా. అమ్మాయి అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇది అమ్మాయేనా అన్న డౌట్ రావాలి. అసలు అమ్మాయిలు ఇలా కూడా పుడతారా అన్న డౌట్ రావాలి. ఓకే సార్. అసలు బొక్కలా ఉండాలి. బొక్కలా ఏంటి సార్? బొక్కల దయ్యమే వచ్చింది సార్. ఒకసారి మీ అమ్మాయిని పంపిస్తే. ఏం మాట్లాడుతున్నా మీరు? కనిపించడానికి కనబడుతూ పంపించేస్తారేంటి? ఆయన చూసావా? కొట్టి ఉన్నాడు కదా. ఆయన ఎవరు తెలుసా? ఎవరు? ఏంటి స్టారు? స్టార్ చుక్క. పెద్ద హీరో అమ్మా, పెద్ద హీరోనా? 200 కోట్ల ఆస్తి. 200 కోట్ల ఆస్తా? ఆయనకు మీ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తెలుసు. నీ అందంగా పుట్టినంటే నా అమ్మాయి కూడా అందంగానే పుట్టింది. అందరికి నచ్చుతావు బొక్కదానా. మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుందని ఫిక్స్ లేదు ఈ సినిమా వల్ల మీ అమ్మ. నీకు అర్థం కావట్లే, ఆయన ఆలోచన ఎలా ఉంది? మీ అమ్మాయిని ఫిక్స్ అయిపోయాడు. ఆయన మనసు మారిందంటే ఏముండదు మరి. 200 కోట్లు. 200 కోట్లు. తీసుకెళ్ళి. సార్ రెడీ సార్. సార్ యాక్షన్. ఇది హీరోయిన్ ఎక్కడ? సార్ ఎండిపోయిన తొండ పిల్లలాగా ఉంది. ఈవిడ హీరోయిన్ ఏంటి? మీరు చేసుకోవాల్సింది కటిక పేద పిల్లని, తొండ పిల్లని కాదు. అల్లుడు గారు ఎంత ముద్దుగా ఉన్నాడు అల్లుడు గారు. చాలా బాగుంది. అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్. కొద్దిగా దూరంగా ఉండమని చెప్పి అలా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే సీన్ లో ఇన్వాల్వ్ అవుతుంది సార్. ఎంత ఇన్వాల్వ్ అయినా 200. 200 అంటే అల్లుడు గారు నేను యాక్షన్ చెప్పగానే నీకు ఒక జీవితాన్ని ప్రసాదించిన పో అనాలి. ఓకే సార్. ఓకే రోలింగ్ కెమెరా యాక్షన్. యాక్షన్. ఏమో నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నా. వెళ్ళిపో. సూపర్. ఈ రోజుతో మన సినిమా కంప్లీట్ సార్. కంప్లీట్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ. ఎక్కడికి ఫాలో అవుతున్నారు మీరు? పెళ్లి అయిపోయింది కదండి. తర్వాత పెళ్లి అయిపోవడం ఇంకా సీన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారంటే మీరు. సీన్ ఇందాక అయిపోయింది, ఆ సినిమా కూడాను. అల్లుడు గారు అంటే చెప్పు తెగిపోద్ది ఎక్కువగా మాట్లాడమంటే. అది సినిమా సీను అయిపోయింది, ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. అల్లుడు గారు జోక్ చేస్తున్నారు. జోక్ ఏంటమ్మా? జోక్ ఏంటి? ఇగో నాకు అవతల తమిళ సినిమా షూటింగ్ ఉందని వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా ఈ సంగతి ఇలా కాదు, నేను చెప్తారా? మన సినిమా ఇల్ల ఇది లాస్ట్ షూటింగ్ డే. హీరో ఈజ్ ఆన్ ద వే. యువర్ ద సెకండ్ హీరోయిన్ ఇన్ ద సినిమా. హీరో నమస్తే. నమస్తే అమ్మ, నమస్తే. తొందరగా తీయాలి, ఎందుకంటే మనకి ఇంకా అవతల చాలా ఊట్లో షూటింగ్. ఇన్ ద షూటింగ్ మనకు లాస్ట్ డే. ఈ షూటింగ్ లా మీకు పెళ్ళై పూడ్చినది. ఓకే. ఇప్పుడు శోభనమై పూడ్చుతుంది. హీరోయిన్ వచ్చి అక్కడ నిలబడితే మీరు రొమాంటిక్ యాంగిల్ వెళ్ళి వెనక నుంచి పూడ్చాలి. పూడ్చేస్తాను. కెమెరా అక్కడ పట్టుకున్నా అమ్మా.
ప్రియా నాదిదా మనసుదా నీకుదా ఇస్తున్నా. అగండి బాయ్ అగండి. ప్రియే నాదిదా మనసుదా నీకు నా ఇస్తున్నా. ఆ సీన్ అక్కడికి అయిపోయిందమ్మా. ఇది వేరే సినిమా, తమిళ సినిమా. మీరు అంతలా ఓవర్ యాక్షన్ చేయకూడదు తెలిసిన. ఏంటండి నా మెల్ల తాళి కట్టి దేవుడు దాంతో ఏమనుకుంటున్నావా? యాక్షన్. అయ్య బాబాయ్ నా బిడ్డను పెళ్లి చేసుకొని ముంచాలి బిడ్డ. నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సారు. మీరు మనుషులు కాదా? మీరు హీరో కాదు. ఏమై పుడిచినది? నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సార్. ఫోటోలు చూడండి సార్. అందంగా పుట్టలు చేసుకున్నా తప్ప. అది వేరే సినిమా. ఆ సీన్ డైరెక్టర్ గారు అలా కాదు సార్. అక్కడ నా బిడ్డను ముంచాడు. షూటింగ్ క్యాన్సిల్. నీతో నెక్స్ట్ సినిమా కూడా చెయ్య. ఎవరు కూడా చేయనివ్వను, అస్సలే చేయనియను. ఆ సినిమా పోయింది. అవతల ఇంకా చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు నా డేట్ల గురించి. నువ్వు బెల్ట్ పెట్టుకున్నావు అసలు? పెట్టుకున్నా బెల్ట్. చూడు డబ్బులు ఇవ్వు. డబ్బులు ఏంటమ్మా? అది ఎంత ఇవ్వాలమ్మా? 5,000. 5 లక్షలు ఈ మొఖానికి. నెక్స్ట్ ఏముంది మనకి? సార్ చెన్నైలో షూటింగ్ ఉంది సార్. షూటింగ్ కాదురా, నగల దుకాణం ఓపెనింగ్ ఉంది. ఏం తెలుసుకుని వస్తారా? కాయ్ అల్కాస్ నగల దుకాణంకి ఆయే. ఏ పని మీద వచ్చాం? ఇక్కడ ఏ పని మీద వచ్చాం? రిబ్బన్ కట్ చేయాలిగా. మీది మా దగ్గరికి వచ్చినందుకు మాది సంతోషించినాయి. అందుకే మాకి నగ మీకి ఇస్తున్నాయి. మీ పెళ్ళంకి పెట్టండి. పెట్టండి పెట్టండి పెట్టండి. పిల్లానికి పెట్టండి. అల్లుడు 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 బాగున్నావా? ఏంటి అల్లుడు ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళం బహుత్ అచ్చా హై. ఇంకొక సినిమాలో ఏదో ఒక పెళ్లి సీన్ యాక్ట్ చేశారంటే నిజంగా మా ఆవిడ కాదు. నా బిడ్డ నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు సారు. ఈ ఫోటోలు చూడండి ఒకసారి. మీరు మనుషులు కాదా? మీ కూతురు లేదా? అసలు మీకు మానవత్వం లేదా? మానవత్వం ఎలా చూస్తారా మీరు? బతుకు చెడా. ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా పెళ్లి చేసుకున్న మొహం ఇది? ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. మీరు మనుషులు కాదా? ఇలా చూస్తారా? నాగబాబు సార్ బాగుంది. రాఘవ పెర్ఫార్మెన్స్ బలుపు స్టార్ అన్నటువంటి దీన్ని చూపించాడు. నైస్. రోజా గారు బాగుంది. కార్తిక్ కూడా 3 గెటప్లు మార్చి స్లాంగులతో చంపాడు అసలు. నైస్ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఫ్యామిలీ అంటే నమ్మకంపై ఆధారపడి ఉంటది. అలాంటి నమ్మకమే లేకపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే బంగారం బంగారం నేను కదా అత్తయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జడల బర్రెలా ముందు కూర్చోడం కాదు తల్లి, వెళ్ళి దువ్వెని తెచ్చుకో. అయ్యో లూజ్ హెయిర్ వదిలేస్తాను కానీ దువ్వెని తెచ్చుకోవడం మర్చిపోయాను అత్తయ్య. అయ్యో నా కోడలు పడిపోయింది. కోడలు పిల్ల. అయ్యో అయ్యో నా కోడలు కాలు జారింది. అమ్మా నాకేం సంబంధం లేదమ్మా. కింద పడితే చెప్తున్నాను రా. అలా అన్నావా? అయ్యో మా అమ్మ పడిపోయింది. ఈ వయసులో దానికి ఎవడు పడ్డాడు? నీ అబ్బ పట్టమంటే పడ్డం కదరా. అమ్మా నాన్న కాలు జారాడు. నాన్న కాలు జారడం కూడా రా, నాన్న పడ్డాడు అనాలి. ఓ నాన్న. అయ్యయ్యో చిన్న బాబు పగిలిపోయింది, చిన్న బాబు పగిలిపోయింది. వారిని తెలుగు తగలయ్యా. చిన్నబాబు పగిలిపోయింది కాదే, పడిపోయాడు అనాలి. సరేలే.
చూసారా అండి మా ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉందో. ఒక్కరు కాల్ చేరాలని ఫ్యామిలీ ఆడ మగ తేడా లేకుండా అందరం కాల్ చేరాం. నిజంగా మా ఫ్యామిలీ ఎంత గొప్పది అని అంటే హిమేష్ రేష్మియా సినిమాలో లిప్ కిస్ ఎంత డీప్ గా ఉంటాయో మా ఫ్యామిలీలో కూడా ప్రేమలు అంతే డీప్ గా ఉంటాయి. హిమేష్ రష్మి కదమ్మా, ఇమ్రాన్ అస్మి. బామ్మగారు ఆయన మీకెలా తెలుసు? ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనను చూస్తే మీ మామయ్యని చూసినట్టే గుర్తొస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది అత్తయ్య మా అమ్మ ఎందుకు త్వరగా చచ్చిపోయాడు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఎందుకు తల్లి? మీ కుటుంబం చైనా ఫోన్ లాంటిది అత్తయ్య. ఒకే ఫోన్ లో 4 సిమ్లు వేసుకోవచ్చు. సిమ్ ఉందా లేదా అందులో? బ్లాక్ లో పెట్టాను. అత్తయ్య మీరు నన్ను ఆశీర్వదించండి. ఎందుకమ్మా? నేను మీ ఇంట్లో కోడలు అయ్యాక నేను ఒక ల్యాండ్ ఫోన్ లా తయారయ్యాను. చుట్టుపక్కల వాళ్ళంతా అదే నన్ను సహాయం కోరేవారు అంటున్నాను. నువ్వు ల్యాండ్ ఫోన్, నేను కాయిన్ బాక్స్ ని ఊరంతా నన్ను సహాయపడతాను. అలాగా నన్ను కూడా ఆశీర్వదించాను అమ్మగారు. ఎందుకే? ఎందుకంటే ఏంటి, మీ ఇంట్లో పని చేరిన తర్వాత నా జీవితం జియో సిమ్ లాగా చాలా హ్యాపీగా ఉంది అమ్మగారు. దేశం అంతా నాకు ఫ్రీగా సాయం చేయమంటున్నారు అమ్మగారు. ఈ ఆనంద సమయంలో మళ్ళొకసారి సాంగ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరు. ఇది ఇంత హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నావా? ఇదిగో మా అత్తని చూడండి, గ్రహాంతరవాసి కప్పకి గ్రాఫిక్స్ లో బట్టలు వేసినట్టుంది. నిజంగా అండి దీన్ని ఎప్పుడో చంపేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆస్తి అంతా ఈ నష్టం దాని మీదే ఉంది, అందుకే బ్రతికించా. అమ్మో నా కోడలు తిప్పులాడి దీన్ని ఎప్పుడు చంపేసేదాన్నండి. కాకపోతే నా కొడుకు వచ్చే కట్టిన డబ్బులు ఇంకా రాలేదు, అందుకే ఈ నష్టం దాన్ని కూడా భరిస్తున్నా. అత్తయ్య ఇంట్లో పూజ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలని నీ గురించే పూజ చేస్తున్నాను. అవునా? పదండి. ఇది నా కోడలు, దీని కోడలు అది. ఈ రెండు నా మెడ మీద కొడవలో తయారయ్యారు. ఏదో పుణ్యం కొద్ది పబ్కి వెళ్తామంటే అడ్డుపడతాయి. నేను మాత్రం మనిషిని కదండి, నాకు అందం లేదా? సుడిగాలు చూద్దరు ఐ లవ్ యూ నా అంట పడుతుంటే ఇవి రిజెక్ట్ చేస్తున్నాయి. ఏదో ఒక రోజు ఈ రెండింటిని చంపేసి సుడిగాలు చూద్దితో లేచిపోతాను. బామ్మగారు ఇంకా ఎంతసేపు నిలబడతారండి పూజకి? రెడీ కూర్చుందాం. గుడ్ ఈవినింగ్ బాబు గారు. ఈవిడ మా అత్తగారు, ఆవిడ అత్తగారు, ఆవిడకి పెడతారు, ఆవిడ నాకు పెడతారు. అదేనండి టార్చర్. ఏదో ఒకటి చేసి వీళ్ళ నోట్లో మన్ను పడేసి వీళ్ళని చంపేయాలి. ఎలాగైనా చంపేస్తాను, చంపేసి ఈ ఆస్తి అందరికి నేనే వారసురాలను అవుతాను. వస్తే రత్నాలు ప్రసాదం పంచవే. సరే అమ్మగారు. అయ్యగారు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం కాదు, మా ఆవిడ్ని చంపేసి దాని ప్లేస్ లో దీన్ని పెట్టి దాని ప్లేస్ ని రీప్లేస్మెంట్ చేయాలి. అరే కర్రెడ ప్రసాదం తీసుకో. కర్రెడేమన్నా? అదే కర్రీ కాదు ప్రసాదం తీసుకోండి బాబు గారు అన్న. కర్రీ కాదే ఎర్రి. నేను వానికి కొడలు చేద్దాం అనుకున్నా, కానీ నిన్ను నాకు పిన్నిం చేసేలాగా ఉన్నాడు. వాడిని చంపేసి నిన్ను నా దాన్ని చేసుకుంటా. అందరు ప్రదక్షిణలు చేసి పుణ్యం తెచ్చుకుందాం. అలాగేనండి. బాబు గారు ఎంత మంచి ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీలో పని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అని మీరు అనుకుంటున్నారా? ఈ ఫ్యామిలీతో ఉండి అటుపక్క తండ్రి కొడుకులు, ఇటుపక్క ఈ ముగ్గురు అత్త కోడలు పీక పిసికి చంపేటట్టున్నారండి బాబు. వీళ్ళందరికీ పీక పిసికి చంపేసి ఈ ఇంటికి ఓనర్ నేనే అవుదాం అనుకుంటున్నాను బాబు గారు. అమ్మగారు ప్రసాదం అందరికి ఇచ్చేసాను. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటామో. ఈ హ్యాపీనెస్ మాకు కలకాలం ఉండేలా దీవించు తండ్రి. హలో, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ మా ఫ్యామిలీ అన్యోన్యంగా ఉందని మా ఫ్యామిలీకి ₹1,00,00,000 బహుమతి ఇస్తున్నారా? థ్యాంక్ యూ త్వరగా రండి. ₹1,00,00,000 వాళ్ళు వస్తున్నారు. ఆ ₹1,00,00,000 నా పేరు మీదే వేసుకుంటాను నేను. ఇంటి పెద్దదాన్ని నేనుండగా నాకు రావాల ₹1,00,00,000. నోర్మయ్, నేను నీ కొడుకు కోసం నా జీవితాన్ని వృధా చేశాను తెలుసా? మీరిద్దరూ నోరు మూసుకున్నానండి. త్వరలో జీవితాన్ని వృధా చేసుకోవాల్సిన దాన్ని నేను, నీకు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా చూసుకోవాల్సిన దాన్ని నేను. అంటే ఆ ₹1,00,00,000 నాకే కావాలి. ఎక్స్ట్రా మాట్లాడకు. ఆపండి. ఈ ఇంటికి పెద్ద మగవాడు నేను కాబట్టి ఆ ₹1,00,00,000 నాకు మాట్లాడమని ఊరోళ్ళకి, ఇంట్లో కాదు. ఆపండి. ఆ ₹1,00,00,000 నాకే, ఈ ఇంటికి వారసు నేనే. ఆ ₹1,00,00,000 నీకు ఇస్తే తర్వాత మేము తోముకోవాలి. హలో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ ఏంటి రాంగ్ నెంబరా? మీరు ఫోన్ చేసేది మాకు కదా, ₹1,00,00,000 మాకు రాలేదా?
లేనిపోని మాటలు అని మా అత్తగారు నేను బాధ పెట్టాను. మా అత్తగారికి కాఫీ పెట్టి నా దగ్గర చేర్చుకుంటాను. అత్తయ్య గారు కాఫీ తాగండి. కాఫీయా? ఎప్పుడు లేంటిదేంటి కొత్తగా? నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురామ్మా. సరే అత్తయ్య. ఇది కొత్తగా కాఫీ పెట్టించిందంటే ఖచ్చితంగా ఇందులో విషయం మీద కలిపి ఉంటుంది. నంగనాచి. అత్తయ్య గారు మంచినీళ్ళు. మంచినీళ్ళు నాకు చాలమ్మా. నువ్వు కాఫీ తాగు. కాఫీ నేనా? తాగు. అమ్మో, కాఫీ నన్ను తాగమంటుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కలిపే ఉంటుంది. అత్తయ్య గారు మీరు తాగండి. అత్తయ్య గారు నువ్వు తాగు. మీరు తాగండి. నువ్వు తాగు. తాగు. తాగమన్నానా? తాగమన్నానా? నువ్వు తాగు. తాగండి నీ గొడవ ఏంటి? అది నన్ను కాఫీ తాగమంది, నేను ఎలాగో తాగట్లేదు. ఆ కాఫీ నువ్వు తాగు. అంటే వీళ్ళిద్దరూ తాగకుండా నాకు ఇస్తున్నారంటే దీంట్లో ఏదో విషయం కలిపి ఉండొచ్చు. నేను ఇందాక ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాగాను. నువ్వు తాగు. అవసరం లేదు, నువ్వే తాగండి. ఏమైంది? కోడలి పిల్ల కాఫీ పెట్టుకొచ్చింది, మీరు తాగండి. ఓకే. నీ ఆరోగ్యం బాగా ఇచ్చేయి, వాళ్ళు తాగుతారు. తాగండి. మా అమ్మ వద్దంటుంది, ఇదేమో తాగు తాగు అంటుంది. అంటే కొంపది దీంట్లో ఇష్టం కలిపి తప్పిందా? నువ్వే తాగే ఫస్ట్. చంపేస్తా. తాగండి. తాగండి. నాకు ఇవ్వండి. నాకు ఇవ్వమంటే ఏంటి ఇంతసేపు? మీరు కాఫీ తాగండి. వద్దురా, అర్థం చేసుకోరా. మా డాడీ తాగమంటుండు, మా అమ్మ వద్దంటుందంటే నన్ను చంపడానికి ప్లాన్ వేసి విషయం కలిపారా? ఏం కాదు, మీరు తాగండి. వాళ్ళ డాడీకి విధిగోండి, మీరు తాగండి. నువ్వు తాగు. ఏంటమ్మా గారు గొడవలు? ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకునివరా? కోడలు కాఫీ పెడితే ఎవరు తాగరంట. ఇదిగో నువ్వు తాగా కాఫీ. ఒక్క నిమిషం. వీళ్ళందరూ కలిసి ఆ కాఫీ నాకు ఇస్తున్నారంటే ఖచ్చితంగా కాఫీలో విషయం కలిపే ఉంటారు. ఇప్పుడు తాగనులేండి. ఇప్పుడు తాగుతావా లేదా? ఇప్పుడు వద్దులేండి. ఇదంతా కాదు, ఎవరో ఒకరు కాఫీ తాగి తీయాల్సిందే. నువ్వే తాగు. నేను ఈ కాఫీ తాగలేను. నేను ఈ కాఫీ తాగను. ఈ కాఫీ నాతోనే తాగిస్తారు. ఆ కాఫీ తాగి చచ్చే బదులు నా అంతటి నేనే పొడుచుకు చేస్తాను. పెద్దలకు నేనే కాబట్టి నన్నే తాగి నన్నే చావమంటారు. ఆ కాఫీ తాగిన విషయం నేను తాగను. ఈ ఇంటికి ఏకైక వారసుని నేనే. నన్ను కంపల్సరీ చంపేస్తాడు ఆ దరిద్రుడు. పని మనిషి మీద మోజు పడ్డ డాడిగాడు. వాడి చేతులు చచ్చకంటే నేనే చచ్చిపోతా. ఈ పినాయిల్ తాగి చచ్చిపోతా. ఆ కాఫీ తాగి చచ్చబోతు నేనే చస్తాను. వీళ్ళందరూ కలిసి కాఫీ నాకే తాగమంటారు. వీళ్ళందరూ కాఫీ ఇచ్చే లోపల ఈ గిన్నెతో నేనే కొట్టుకొని సావడం మంచిది. ఇంటికి కోడలి నేనే కాబట్టి నన్నే తాగమంటారు. నేనే చచ్చిపోవాలి. నా పీక నేనే పిసుకున్నాను. ఓకే సార్, రోజా గారు ఈ ఫ్యామిలీ గురించి మీ ఒపీనియన్? వాట్ ఏ ఫ్యామిలీ. ఓకే, గొప్పగా ఉందని చెప్పలేను కానీ ఎంటర్టైన్. నాగ్ బాబు సార్? సరదాగా ఉంది. గుడ్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది ప్రకాష్ కి జరిగిందే. అదేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. ఈ పాట వింటుంటే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఎగరలాగా స్లో సాంగ్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. అయినా నువ్వు నాతో పాటు లేచి వచ్చిందనుకో థ్యాంక్స్. అయ్యో, ఈ అర్ధరాత్రి లేచిపోయింది నీతోనా? ఇప్పుడు సురేష్ గారు ఏం చేస్తున్నాడు ఏమో అక్కడ. అయినా నువ్వు నాతో పాటు లేచిపోయి వచ్చినా గానీ నిన్ను పోషించే సమత నాకు లేదు. పోషించే అదే లేదు. 4 ఏళ్ళలో పాచి పని చేసి నేనే నేను పోషిస్తాను. గర్ల్ ఫ్రెండ్ దొరికిద్ది కానీ ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికిద్ది నేను కల్లోగా అనుకోలేదు. సరే, మనం అర్జెంట్గా వెళ్ళి టిఫిన్ చేద్దామా? ఇప్పుడే కలిసావా లేదా? అప్పుడే టిఫిన్ లా. టిఫిన్ అంటే ఆ టిఫిన్ స్టూపిడ్, తినే టిఫిన్ అన్నమాట. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వెళ్ళి 4 ఏళ్లలో పాస్ పని చేసుకుని డబ్బులు తీసుకుని రా. అబ్బా, ఇప్పుడే కదా మనం లేచిపోయింది, అప్పుడే పని చేయాలా? నువ్వు వెళ్ళి పాస్ పని చేసుకుంటారా? నేను పేపర్లో ఏదైనా న్యూస్ ఉంటే ఏమో చదువుకుంటా. నువ్వు చదువుతావా? పేపర్ చదువు. ప్యాసింజిత్తుతో 4 అచ్చా. పాత కక్షలతో 4 ఫ్యాక్షన్ల హత్య. అవును, ఏంటి కింద ఏదో యాడ్ వచ్చింది? కళ్ళు కనపడని ముసలోడిని కోటీసుని చూసుకోవడానికి 25 సంవత్సరాలు పిటపిటలాడే అమ్మాయి కావాలి, జీతం
చేసినోడికి చేసినంత. ఇదేంటి తేడాలా ఉందే? తేడాగా లేదు, కరెక్ట్గానే ఉంది. ఎవడు ఆ ముసలాన్ని పట్టుకున్నా మనం ఉద్యోగం కొట్టేద్దాం. అంతే అంటావా? అంతే. పద వెతుకుదాం పద. ఈడే కళ్ళని ముసోడు అనుకుంటారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సార్ ఎవరు ఎవరు? ఏంటి సార్ అలా షివరింగ్ ఇస్తున్నారు? అంటే 50 సంవత్సరాల కంటే కోరికలు లోపల కూరికిపోయినాయి కదా, అంటే ఆడవాసన వినగానే అలా అలా ఏమిటి? ఒక పక్కన ఆడవాసన, మరో పక్కన మాడవాసన వస్తుందేంటి? వయసులో ఉన్నప్పుడు డబ్బు సంపాదించడంతో సరిపోయింది, అందుకే కోరికలు తెచ్చుకుందామని మిమ్మల్ని ఇక్కడికి పిలిచా. సార్ నేను అలాంటి దాని కాదు సార్. ఇంతకు ముందు 70 మంది కూడా అలాగే వచ్చినాయి, ఇలాంటి వాళ్ళు కాదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, కోట్లు మాత్రం బీరువాలో ఉండిపోయాయి. సార్ ఒక్క 5 నిమిషాల టైం ఇవ్వండి సార్, ఆలోచించుకుంటాను. 50 సంవత్సరాలు ఆగి ఒక 5 నిమిషాలు ఆగైనా వెళ్ళు. దరిద్రుడా, వాడు ఇంటి పని పిలవలేదురా, ఒంటి పని పిలిచాడు. చెప్పుతో కొడతాను ఉండు. ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతే మనకు చెప్పే గతిరా. ఓ పని చేద్దాం, అడికి ఎలాగో కళ్ళు కనపట్లే కదా, నేనేమో వాయిస్ ఇస్తాను, నువ్వేమో పర్ఫార్మెన్స్. డైలాగ్ చెప్పడంలో కొద్ది నాలుగు తిరగదు గాని పర్ఫార్మెన్స్ మాత్రం ఎరకు పెట్టి వస్తాను. కన్ని పిల్ల అనుకున్నా, కన్ని పిల్ల అని నేను అనుకోలేదే. నువ్వు ఆడి దగ్గర జాబ్ కొట్టే కోట్లు నొక్కేద్దా. అంతే అంటావా? అంతే. హలో సార్, ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే నేను ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా నా అంతరాత్మతో నేను మాట్లాడడం నాకు అలవాటు సార్. అవునా? అంతా ఓకేగా? అంతా ఓకేగా? ఓకే ఓకే. మరి అయితే ఓకే సార్. అయితే చేతిలో చేసి మాట్లాడొచ్చుగా? అలాగే సార్. వాయిస్ నీదన్ను, పపాయించి నాదన్ను, నేనే చేస్తా. అబ్బా మెత్తగా సార్, చేతులు నొప్పి పెడుతున్నాయి సార్. ఏంటి పౌడర్ ప్యాడ్ లాగా మెత్తగా ఉన్నాయి? అంటే ముందు అదే అలవాటు సార్ నాకు. అవునా? ఒక ముద్దు పెట్టుకోవచ్చా? సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు. విసుకున్నావేంటి? అంటే మొదటిసారి కదా సార్, కొత్తగా భయంగా ఏదో ఉంది సార్. మీరు అర్జెంట్ గా నాకు ఒక అరగంట టైం ఇస్తే మా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి రావాలి సార్. ఎందుకు? అంటే ఇల్లు ఖాళీ చేయమన్నాడు సార్. మేము ఇప్పుడు దాకా రెంట్ కట్టలేదు సార్. ఎంత కట్టాలి? అంటే ఒక 15 లక్షలు కట్టాలి సార్. 15 లక్షలు కట్టుకుంటే కొత్త ఇల్లే కట్టుకోవచ్చు కదమ్మా. ఇది తీసుకో. ఏం సార్, అకౌంట్ చూడమంటారా? నేను వయసులో ఉన్నప్పుడు రాసుకున్న కోరికల చిట్టా అది. ఎవరైనా రామకోట రాస్తారు, మీరు కోరికల కోట రాశారేంటి సార్? అందుకే కోరికలు తెచ్చుకుందామనే కదా మిమ్మల్ని పిలిచింది. సార్, బీరువాలో డబ్బులు బాగా ఉన్నాయి. అవును సార్. మీకు మొదటి కోరిక ఏంటి సార్? చెప్పమంటావా? చెప్పండి సార్. నేను బాత్రూమ్ లోకి అలా వెళ్తాను, టవల్ మర్చిపోతాను, అప్పుడు సంపూ అని నేను పిలుస్తాను. వస్తున్నాను సార్ నేను అనాలి. టవల్ మర్చిపోయాను అని చెప్తాను. అలాగే సార్. నువ్వు టవల్ తీసుకొస్తావు, అలాగే చేతులు పట్టుకొని బాత్రూమ్ లోకి అలా లాగుతాను. చివరి కింద నేను, నా పక్కన ఫ్లవర్ లాగా నువ్వు చామంతి, పూబంతి, రాబంతి అంటూ ముద్దులు పెట్టుకుంటాం. ఆ తర్వాత సార్ మ్యూజిక్ కంపోజిషన్ మొదలు పెట్టాం మనం. అయితే ఒక్కసారి నా అంతరాత్మను అడుగుతాను సార్. అడుగు. తీసుకునేది వాడే సినిమాకి పిలిచారా, బాత్రూమ్ పిలిచాడు, ఏం చేస్తాడో ఏమో. 5 నిమిషాలు పర్ఫార్మెన్స్. ఇందాకేమన్నా పర్ఫార్మెన్స్ చేస్తానన్నావుగా? పపాయించి నేను కాదా చేసేది, వాడు చేస్తారు పపాయించ్. 5 నిమిషాలు డార్లింగ్ ఇక్కడ చూడు. రెడీనా? వస్తున్నాను సార్. అబ్బా సార్ వదిలేండి సార్, వదిలేండి సార్. అబ్బా ఏంట్రా నొరగంతా? ముందు వాడు నాకు సోప్ పెట్టారే, తర్వాత వాడు సోప్ పెట్టుకున్నాడు, నా ఒళ్ళంతా ముద్దులు పెట్టాడే. నా ఒక్క కోరిక తీరిపోయింది, ఇంకా 9,999 కోరికలు తీరాలి. సంపు సార్, ఏంటా శబ్దం? అంటే మీరు 9,999 కోరికలు అన్నారు కదా సార్. నేను భరించలేవని భయంగా ఉంది సార్. భరించలేవా? భరించాలనే ఉంది సార్, కానీ అర్జెంట్ గా మీరు అరగంట టైం ఇస్తే 7 వారాల నగర అతని దగ్గర కుదరబెట్టాను సార్. ఇప్పుడు తీసుకోకపోతే అది అమ్మేస్తాడు సార్. ఎంతకు తాకట్టు పెట్టావు? 50 లక్షలు. 7 వారాల నగలు తీసుకొని 50 లక్షలు ఎవడిస్తాడే దరిద్రుడు? మరి చింపు. ఒక్క నిమిషం. లక్షలా అంటే ఇంకేం మళ్ళీ వెళ్ళొచ్చు బ్యాంకాకి.
ఇంకో కోరిక మిగిలిపోయింది. ఏం కోరిక సార్ అది? అంటే నీతో వెన్నెల్లో ఉండాలని, నీతో మాట్లాడాలని, ఆ మాటల మధ్యలో నా పెదాలతో నీ పెదాలను మూసివేయాలని, తెరిచేలోపు అని తెల్లవారాలని ఉంది సంపు. నాకు కూడా మీతో మూపించుకోవాలని ఉంది సార్, కానీ అర్జెంట్ గా ఫోన్ వచ్చింది సార్. నాన్నకు ఒంట్లో బాలేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి సార్. అర్థమైంది సంపు, మళ్ళీ చింపాలి కదా. చింపండి సార్. ఇదిగో తీసుకో. గుడ్డు తిన్నవాడికి వాడికి తెలియదే, గుడ్డు పెట్టేవాడికి నొప్పి నాకు తెలిసిదే. 5 నిమిషాలు రా. ఎల్లు అయిపోయిందా పని? సరే మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాం. నేను 2 రోజులు పనికి రాకపోతే చాలు ఇల్లంతా గత్తర చేసి పడేస్తారు. ఏంటి గారు కళ్ళు కనిపించవా? పక్కెళ్ళి కూర్చోవచ్చుగా. ఇందు వాణి పట్టు కళ్ళు కనిపించడం, అతను కళ్ళు కనపడవు కదా. ఎవరు చెప్పారమ్మా? ఆయన కళ్ళు నిక్షేపంగా కనిపిస్తాయి తెలుసా నీకు? అంటే ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అంటే ఇప్పుడు దాకా అప్పటిదప్పుడు తాండ్రా? అప్పటిదప్పుడు తాండ్రే. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎంత ముద్దుగా పాడుతున్నావు నువ్వు. ఏంటో ముద్దు నువ్వు. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. Let's start with Nag Babu sir. నైస్. రోజా గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. Well done, team leaders. Judges, ready with the scores? Okay, so team leaders on the stage with the question. Come on, come on. Let's start with Sudigali Sudhir and team. Roja garu. Chammak Chandra and team. Patas Prakash and team. Venky Monkeys and team. Mas Avinash and Kevu Karthik. Rocking Rakesh and team. The judges, mana ivaji performer of the day goes to Rocking Rakesh. Rocking Rakesh. Congratulations to Rocking Rakesh and team. Meer gechunnaru 25,000 rupees, 10,000 rupees from MBR Mall Vizag and Vijayawada, and 15,000 rupees from Mana Extra Zabardast. Well done, Pittapuram sisters. So PPP, ready to pause? Alright viewers, so is Zabardast episode ni extra ga enjoy chesaru kada. Mali next week same time, same channel. I'll do that. Take care. Bye bye. We all love you extra.